హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్నాయో ఆ బోట్లు అని చచ్చిపోతున్నారేంట్రా బాబు అని అన్నాడు నిన్న ఒక ఆయన కామెంట్ చేస్తూ. ఆ బోట్లతోనే సరిపోద్దేంట్రా బాబు టీడీపీకి అని అన్నాడు ఆయన. కాబట్టి నిజంగా నాకే సరాకేస్తుంది ఇన్నిసార్లు ఈ బోట్ల గురించి చెప్పాలంటే కనుక. వాస్తవంగా అయితే బోట్లు ఏదైతే ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్నాయో అది నది ఎన్ని రకాలుగా మలుపులు తిరుగుతుందో ఈ కేసు కూడా అన్ని రకాలుగా మలుపులు తిరుగుతుంది. ఏంటి దీంట్లో ఒక భారీ ట్విస్ట్ అంటే వాస్తవంగా అయితే కనుక అదేంటో చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మన వీడియోల నుంచి వస్తుంది కాబట్టి మీరు ఏం నిరభ్యంతరంగా ఫస్ట్ అయితే ఒక లైక్ చేయొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అవుతుంది, మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. చేశారు కదా? ఇప్పుడు ఈ వీడియో ఎండ వరకు చూడండి. కరెక్టా కాదా, వాస్తవా కాదా, ఉంటే కనుక మీ అభిప్రాయం తెలియజేయండి. కాబట్టి అంతేకాదు మన ఛానల్ని కొత్త వాళ్ళకి కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల సమస్యల మీద ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు వస్తుంటాయి. మర్చిపోద్దు, ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. బోట్ల విషయంలో ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో, రచ్చ జరుగుతుందో, ఏదైనా జరగని కానీ ఆ బోట్ల విషయంలో కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు మిమ్మల్ని అడుగుతున్నాం. కాబట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఈ కేసులో అంటే బోట్లు ప్రకాశం బ్యారేజీ గుద్దుకున్న కేసులో ఈ కేసులో కీలక నిందితుడు వషాద్రి స్వయంగా సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్, దేవినేని ఉమాకు సన్నిహితుడా కాదా? సన్నిహితుడా కాదంటే ఆధారాలే అని మీరు అడగొచ్చు. ఫోటోలు కూడా ఉన్నాయి, ఫోటోలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో దిగారు ఆయన, అలాగే లోకేష్ గారితో దిగాడు ఆయన, అలాగే దేవినేని ఉమా గారితో దిగాడు ఆయన. కాబట్టి టీడీపీ వీళ్ళ ముగ్గురికి ఈ బోట్లు ఎవరైతే యజమాని ఉన్నాడో ఎవరో వషాద్రి, ఈయన వాళ్ళందరికీ సన్నిహితుడా కాదా? మరి ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ ఎలా అయిపోయి నాకు అర్థం కాల. ఈ ప్రశ్నకు సమాధానం మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో ప్రశ్న ఉందండి. ఆ బోట్లు 4 నెలలుగా కృష్ణా నది ఒడ్డునే ఆ బోట్లు 4 నెలలుగా కృష్ణా నది ఒడ్డునే లంగర్ వేసి ఉండడం నిజమా కాదా? దీంట్లో అబద్ధం లేదు కదా, అది నిజమా కాదా? ఈ ప్రశ్న కూడా సమాధానం కావాలి. వరద సమయంలో వాటిని తొలగించకుండా నీటిపారుదల, పోలీసులు, పర్యాటక శాఖ అధికారులను ఎవరు అడ్డుకున్నారు? అర్థమైంది కదండి. ఈ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పాలా. జూన్లో టీడీపీ విజయోత్సవ వేడుకల్లో ఆ బోట్లతో ర్యాలీ మీరు నిర్వహించారా లేదా? మీ ర్యాలీలో, మీ విజయోత్సవ ర్యాలీలో ఆ బోట్లే కదా ప్రధానంగా మీరు పెట్టుకుందే. కాబట్టి అది వాస్తవమా కాదా? మీరే సమాధానం చెప్పాలి. తర్వాత తలసల రఘురాం, నందిగం సురేష్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు పోలీసులపై ఒత్తిడి తేవడం నిజమా కాదా? వాళ్ళను ఒప్పించాలనుకోవడం నిజమా కాదా? మీరు వైసీపీ వాళ్ళని చెప్పండి అని అనడం నిజమా కాదా? ఈ ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. విజ్ఞత కలిగిన సబ్స్క్రైబర్లు మీరు, నాకు తెలుసా విషయం. మీ విజ్ఞతతోటి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇప్పుడు వీడియోలో మనం ఇతర విషయాలు చెప్పుకుందాం. ఏంటంటే బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులు. ఆ బోట్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? టీడీపీ హయాంలో అనుమతి ఇచ్చారు. తర్వాత ఎలాగో విజయోత్సవ సభల్లోనే అది పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ కొక్కిల గడ్డ వషాద్రి టీడీపీ వర్గీయుడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆధారాలతో సహా ప్రూఫ్స్ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. తర్వాత ఆ ప్రూఫ్స్ నేను ఇక్కడ పెడతా. తర్వాత లోకేష్, దేవినేని ఉమా చంద్రబాబుతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఈయన, అది విషయం. తర్వాత కోమటి రామ్మోహన్ అనే ఇంకొక వ్యక్తి ఎవరైతే అరెస్ట్ చేశారో అతను టీడీపీలో ఉండే ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి కోమటి జయరాం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడి కొడుకు కాదా ఈయన? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి అలాంటప్పుడు ఎంత కరుడు కట్టినటువంటి, ఇంత నిజంగా ఇలాంటి టీడీపీ వాదుల్ని మీరు వైసీపీ అని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? అది వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. చాలా మంది సామాన్యులు తెలుసుకోవాలనుకున్న ప్రశ్నలకి సమాధానాలు కావాలన్నారు. కాబట్టి ఏదైతే 11,43,000 క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజీ గుండా వెళ్తున్నప్పుడు ఆ బోట్లు ఏంటండి, చిన్న బోట్లు కూడా చాలా కొట్టుకుపోయినాయి అంట కదా. చిన్న బోట్లు అవి దానికి సరిపోయినాయి కాబట్టి కొట్టుకుపోయినాయి. తర్వాత ఓ టూరిస్ట్ బోటు కూడా కొట్టుకొచ్చేసిందంట. కాబట్టి నది ఒడ్డున పరివాహక ప్రాంతంలో ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద వృక్షాలతో సహా అన్ని లక్షల క్యూసెక్కుల వరద నీరుతోటి కొట్టుకు రావడం సహజమా కాదా? ఒకవేళ కుట్ర కోణంలో దాగుంటే కనుక టీడీపీ వాళ్ళకైనా వాళ్ళు అది చేసింది కాబట్టి టీడీపీ వాళ్ళతో చేయించి వైసీపీ వాళ్ళ మీదకి దాన్ని మార్చాలని చెప్పేసి కొత్త ప్రయత్నమా ఏంటిది అని కొంతమంది మాట్లాడతారు. వైసీపీ వాళ్ళు కూడా ఎద్దేవా చేస్తున్నారు ఈ విషయంలో. కాబట్టి మొత్తం మీద ఎలాంటి బోట్లు, చిన్న బోట్లు లాంటి 432 సుమారు బోట్లు కొట్టుకుపోయినాయి అన్నమాట వాస్తవమా కాదా? కాబట్టి అన్ని కొట్టుకపోవాలేంది, ఈ 4 బోట్లు కొట్టుకొస్తే తప్పే ఉంది అని అడుగుతున్నారు కదా వైసీపీ వాళ్ళు. ఆ మాటలకి, ఆ ప్రశ్నలకి సమాధానం ఉన్నాయా? లేదు కదా.
మరి ఇలాంటప్పుడు ఏదో ఉంది కుట్ర కొనాలని అవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఆలోచించండి. అవసరమైన విషయాలన్నీ పక్కన పెట్టేసి వాళ్ళకి పంపిణీలు సరిగా జరుగుతున్నాయా, వరదల్లో వాళ్ళు కొట్టుమిట్టాడిపోయారు, నరకం చూశారు, వాళ్ళ వ్యాపారాలు లాస్ అయిపోయారు, ధన నష్టం అన్ని 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 జరిగినాయి కదా. అలాంటి వాళ్ళు పట్టించుకోవడం మానేసి ఇలాంటి కుట్ర కోణంలో ఉండే కేసుల మీద లేదా ఇలా కుట్ర కోణంలో పెట్టి కేసుల్లో ఇరికించాలని రాజద్రోహం కేసు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని దేశద్రోహి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బోట్లు తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు లేదా వాళ్ళ మంత్రి నందిగం సురేష్ మీద దేశద్రోహం కేసు పెట్టి ఇంకా అతను లోపలే ఉంచాలని నాన్ బెయిలబుల్ కేసులు అతని మీద పెట్టాలని చెప్పేసి తలసేల రంగరామ్ గారిని ఆయన్ని కూడా సేమ్ అలా కేసులు పెట్టారు. ఇలా రకరకాలుగా మీరు ఆలోచిస్తుంది వాస్తవమా కాదా అని ప్రజలు అడుగుతున్నారు, వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ప్రశ్నలు కూడా ఆ ప్రశ్నలు కూడా అడుగుతారు, ఆ ప్రశ్న సమాధానాలు కూడా మీరే చెప్పాలండి. చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక పక్కాగా లైక్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తుంటారు మర్చిపోద్దు. మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది, కుదిరితే షేర్ చేయండి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ముందైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.